హలో, నేను శేషరావు. వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి సూటిగా సుత్తి లేకుండా చెప్పాల్సింది అర్థమయ్యేలాగా చెప్తారు. అదే ఆయన ప్రత్యేకత. విశాఖపట్నంలో జరిగినటువంటి పుస్తక ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ప్రపంచ చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రచించారు. ఆ పుస్తక ఆవిష్కరణకు వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు గారు, నిర్మలా సీతారామన్ గారు, పురంధరేశ్వర్ గారు వీళ్ళు అటెండ్ అయ్యారు. ఆ సందర్భంగా చాలా చమత్కారంగా, చాలా జోవియల్గా ఆ మీటింగు జరిగింది. తోడళ్ళు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు అలాగే దగ్గుపాటి వెంకటేశ్వర గారు మాట్లాడుకోవటం జోవియల్గా, వెంకయ్యనాయుడు గారు చమత్కారంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఆ చమత్కారంలో కూడా చాలా సీరియస్గా ఒక డైరెక్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి వెంకయ్యనాయుడు గారు. ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకుడు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ అభివృద్ధి వైపే వెళ్తూ ఉంటాయి. కానీ ఎక్కువ ఆలోచనలు ఉండటమే ప్రమాదం అనే దగ్గర ఆయన ఆపేశారు. ఆపేసి మనకి ఎంత సమయం ఇచ్చారు, ఆ సమయంలో ఎంత చేయగలము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించాలి అనేటువంటి ఒక డైరెక్షను ఇచ్చారు. సో ఆయన చెప్పినటువంటి ఈ 4 పదాల్లో అర్థం విపరీతమైనటువంటి అర్థం ఉంది. ఏంటనంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది బాగా తెలిసినటువంటి వాళ్ళలో వెంకయ్యనాయుడు గారు ఒకళ్ళు. అందుకే ఆయన ఒక సూచన చేశారు. బహుశా ఎవరు చెప్పినా కానీ వినరు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో ఏమో, ఆ వేదిక మీదనే ప్రజా సమక్షంలోనే వెంకయ్యనాయుడు గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. 5 సంవత్సరాల పాటే ఎవరికైనా కానీ ప్రజలు ఇచ్చేటువంటి అధికారం, ఆ తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ఈ 5 సంవత్సరాల పాటు చేసినటువంటి పరిపాలన బాగుంటే, జనరజకంగా ఉంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం వస్తుంది. కానీ చంద్రబాబు గారు ఏం చేస్తూ ఉంటారంటే, లాంగ్ టర్మ్ ఒక విజన్ తయారు చేస్తారు. ఆ లాంగ్ టర్మ్ విజన్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్యలో రాజకీయాన్ని వదిలిపెట్టేస్తుంటారు. పార్టీని కూడా సెకండ్ ప్రయారిటీ కింద చూస్తూ ఉంటారు. బహుశా అందుకే వెంకయ్యనాయుడు గారు చెప్పుంటారు, లాంగ్ టర్మ్ ప్లాన్ కాకుండా ప్రజలు ఇచ్చినటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఆ 5 సంవత్సరాల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయగలరో అదే చేయండి అని చెప్పేటువంటి ప్రయత్నం ఆయన వ్యాఖ్యల్లో నాకు అనిపించింది. చంద్రబాబు గారి గురించి తెలుసు కాబట్టి వెంకయ్యనాయుడు గారికి. సో చంద్రబాబు గారు 95లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2004 వరకు ఆయన ఉన్నారు. 95 నుంచి 2004 వరకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఐటీ సెక్టర్ అనేది ఒక దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయన ప్రాధాన్యత ఏంటంటే ఐటీ. అప్పట్లో ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం కారణంగా రాజకీయంగా నష్టపోయారు. 2004లో ఓడిపోయారు. ఆ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకు ఓడిపోయారంటే, ఆ రోజు ఐటీ అంటే చాలామందికి తెలియదు, అవగాహన లేదు. అవగాహన చేసేటువంటి ప్రయత్నం కూడా అప్పట్లో ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చేయలేదు. కంప్యూటర్ కూడు పెడుతుందా అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తూ ఉంటే ప్రజలు కూడా నమ్మారు. నిజమే కదా, కంప్యూటర్ కూడు పెడుతుందా, చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ అంటున్నారు, ఐటీ అంటున్నారు, ఈ ఐటీ ఎంతమందికి ఉపాధి ఇస్తుంది, ఇలాంటి సందేహాలు ఉండేవి అప్పట్లో, తొలి రోజులు కాబట్టి. అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు, వ్యవసాయాన్ని దండగా అని చెప్పి చంద్రబాబు గారు అన్నారని చెప్పి ప్రతిపక్షాలు బాగా ప్రచారం చేశాయి. ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. పైగా రాజశేఖర రెడ్డి గారు లాంటి లీడర్లు చంద్రబాబు గారు వ్యవసాయం దండగాన్ని అన్నారు అని చెప్పి పదే పదే ప్రజల మధ్యకి తీసుకెళ్లారు. నేను ఎక్కడన్నాను చూపించండి మీరు, ఆధారం ఉంటే అని చెప్పి ఇప్పటికీ అడుగుతుంటారు చంద్రబాబు గారు. వ్యవసాయం దండగాని నేను ఎప్పుడు అన్నానండి, కానీ ఇప్పటి వరకు అటు రాజశేఖర రెడ్డి గారు చూపించలేదు, ఆయన పరంపదించారు. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పారలేదు. ఆ తర్వాత ఆయన వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే దానికి ఆధారం చూపిస్తారని అంటే చూపించలేకపోతున్నారు ఇప్పటి వరకు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారికి హైటెక్ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ముద్ర వేశారు. ముద్ర వేసి కేవలం 1% ప్రజల కోసం ఆయన పరిపాలిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రజలకు అప్పట్లో తెలియజేశారు. దాంతో 2004లో చంద్రబాబు నాయుడు గారు ఘోరంగా ఓడిపోవాల్సిన పరిస్థితి, అధికారం దిగిపోవాల్సిన పరిస్థితి. దానికి కారణం ఏంటంటే, ఆయన
తీసుకున్నటువంటి నిర్ణయం మీద అవగాహన కల్పించలేకపోవటం ప్రజలకి. ఇప్పుడు ఆ తప్పు చెయ్యొద్దు అని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు చెప్తూ ఉన్నారు. దీర్ఘకాలికంగా 2020 విజన్ అనేది చెప్పి ఆ రోజున ఆ 2020 విజన్ అర్థం కాక ప్రజలకి 2004లో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో జరిగినటువంటి నష్టం ఏంటి తెలుగు ప్రజలకు అనేది తెలుసు కదా. కాబట్టి 2047 అనకుండా 2029 వరకు ఏం చేయగలరో అది చేయండి అని చెప్పి చంద్రబాబు గారికి ఒక రకంగా 2 పదాలతోటి ఒక మాటలో ఒక డైరెక్షన్ ఇచ్చారు వెంకయ్యనాయుడు గారు. 2029 వరకు ఏం చేయగలరో అది చెయ్యండి, 2047 వరకు ఆలోచించొద్దు. ఆ 47 దిశగా ఆలోచిస్తూ ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. అభివృద్ధి కామకుడు కాబట్టి అభివృద్ధి ఒక వ్యసనం ఆయనది. ఆ వ్యసనంలో పడిపోయి 2047 గురించి ఆలోచించకుండా 2029 గురించి ఆలోచించండి అని చెప్పారు. ఒకవేళ ఆలోచించకపోతే తెలుగు ప్రజలు నష్టపోతారు. కాబట్టి 2029 వరకు ఏం చేయగలరో అది చేయండి, చేసిన దాన్ని ప్రజలకు చెప్పండి, మళ్ళీ ఎన్నికల్లో నెగ్గగలుగుతారు, అప్పుడే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలరు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు కూడా అదే అంగీకరించారు కూడా. 2004లో 2020 విజన్ అని కాకుండా అప్పటి వరకు చేసింది ఏందో చెప్తే బాగుండేది. పైగా ఐటీ అని చెప్పేసి సామాన్య ప్రజలకు దూరం అయిపోయారు ఆయన. ఆ తప్పు కారణంగానే హైదరాబాదు ఇవాళకి 2020 విజన్ కొంచెం కనిపిస్తున్నప్పటికీ 2004లో మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అయితే మరొక లెవెల్లో ఉండేది హైదరాబాద్ అనేది ఆయన చెప్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఆయన్ని ఇప్పుడు విలన్గా చూపించే ప్రయత్నం ఇప్పుడు పార్టీలు చూపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రజలు కూడా కొంతమంది అలానే భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి సిచ్యువేషన్ రాకుండా జాగ్రత్తగా పరిపాలించండి అని చెప్పి వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి దిశానిర్దేశం విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ సందర్భంగా. అంటే ఒక్క మాటలో ఎంతో అర్థం వచ్చేలాగా ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. మరి చంద్రబాబు గారు స్టైల్ ఎలా ఉంటుందంటే ఆయన విజన్ అంటారు ఎప్పుడు కూడా, ఆ విజన్ వైపు వెళ్తూ ఉంటారు. దాంట్లో భాగంగా క్యాడర్ని అలాగే రాజకీయాలని మర్చిపోతూ ఉంటారు. కానీ ఈసారి పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు. మరి ఆ పొలిటికల్ గవర్నెన్స్ అయితే ఇప్పటివరకు కనిపించట్లేదు. ఇది వాస్తవం, ఎవరే ఏమనుకున్నా కానీ. మరి పొలిటికల్ గవర్నెన్స్ అని అంటే ఐఏఎస్లు ఐపీఎస్లకి పవర్స్ ఇవ్వటమా? అది కూడా విపరీతంగా వాళ్ళకి పవర్స్ ఇచ్చినందువల్ల వస్తున్నటువంటి కొంత నష్టం కూడా జరుగుతుంది. ఇదే పందాల్లో వెళితే కనుక 2029 పరీక్ష ఏదైతే ఉందో ప్రజల దగ్గర ప్రజాకోర్టులో, మరి ఆ పరీక్షలో పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఇండైరెక్ట్గా వెంకయ్యనాయుడు గారు ప్రశ్నించారు. సో కాబట్టి వెంకయ్యనాయుడు గారు ఒక మాటలో ఇచ్చినటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని మరి చంద్రబాబు గారు మనసులో పెట్టుకొని మారినటువంటి చంద్రబాబు గారిగా రాబోయేటువంటి రోజుల్లో పొలిటికల్ గవర్నెన్స్ దిశగా వెళ్ళి ఆయన ఏదైతే చేశారో అది ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి మరి 2029లో మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 30 సంవత్సరాలు నేనే ఉంటానంటున్నారు. మరి ఏది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరి సాధ్యము అనేది మీరే తేల్చాలి. థ్యాంక్ యూ.